హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం వాట్ ఇఫ్ సీజన్ 2 ఎపిసోడ్ 1 యొక్క బ్రేక్ డౌన్ డిస్కస్ చేద్దాం. అండ్ యాక్చువల్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. ఎపిసోడ్ 1 టైటిల్ వచ్చేసి వాట్ ఇఫ్ నెబ్యులా జాయిన్ నోవా కార్ప్స్. నెబ్యులా రానన్కి సర్వ్ చేయకుండా నోవా కార్ప్స్ని జాయిన్ అయి ఉంటే ఏమవుతును అన్న వాట్ ఇఫ్ సినారియోనే ఈ ఎపిసోడ్ ఓపెన్ చేసినట్లయితే మనకి గ్జాండర్ని చూపిస్తారు. ఈ ప్లానెట్ని మనం ఆల్రెడీ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 1లో చూసాం. ఈ ప్లానెట్ అనేది కంట్రోల్డ్, ప్రొటెక్టెడ్ అండ్ రూల్డ్ బై నోవా ప్రైమ్. ఓపెన్ చేస్తే గ్జాండర్ స్ట్రీట్స్లో యాండు చనిపోయి ఉంటాడు. అతను ఒక వాంటెడ్ క్రిమినల్ కూడా. నోవా కార్ప్గా మారిన నెబ్యులా అక్కడికి వచ్చి ఆ బాడీని పరిశీలిస్తూ ఉండగా నోవా కార్ప్స్ అతని బాడీ దగ్గరికి వస్తారు. అండ్ సుపీరియర్ కార్ప్మెన్ తన టీంతో ప్రిమైసెస్ని క్లీన్ చేసేయండి, బాడీని మూవ్ చేసేయండి అని ఆర్డర్ ఇస్తాడు. నెబ్యులా ఏమో ప్రిమైసెస్ని స్టడీ చేయకుండా కేసు సాల్వ్ చేసేసినట్టు ప్రిమైసెస్ని క్లీన్ చేసేయమంటున్నావు ఏంటి అని అడగగా డిస్రెస్పెక్ట్గా మాట్లాడతాడు. నాకు ఇక్కడ చూపించిన ఆ విజువల్స్ కానీ నోవా కార్ప్స్ వెహికల్ కానీ అంతా కూడా బ్లేడ్ రన్నర్ 2049 ఇన్స్పిరేషన్లా కనిపించింది. నెబ్యులా అక్కడి నుంచి వచ్చేస్తుంది. మనకి ఏం జరిగింది, ఎలా నెబ్యులా ఒక నోవా కార్ప్గా ఎండ్ అయింది అని బ్రీఫ్ గ్లిమ్స్ని చూపిస్తారు. క్రీ ఎంపైర్కి నోవా ఎంపైర్కి పడదు. ఈ విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. అయితే ఎన్నో ఇయర్స్ నుంచి నడుస్తున్న ఈ రైవల్రీని ఆపటానికి గాను గ్జాండారియన్స్ క్రీ ఎంపైర్తో పీస్ ట్రీటీని చేసుకున్నారు. ట్రీటీ జరిగినప్పటికి కూడా తన యాంగ్సిస్టర్స్ డెత్కి గ్జాండారియన్స్ రీజన్ అని చెప్పి పర్సనల్ గ్రడ్జ్తో గ్జాండారియన్స్ మీద అటాక్ చేయడానికి మూమెంట్ కోసం వెయిట్ చేస్తుంటాడు రోనన్ క్రీ అయినా సరే అతను క్రీ సివిలైజేషన్ నుంచి సెపరేట్ అయ్యి ఉండటానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే. అలా గ్జాండర్ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా అంతం చేసే ప్లాన్లో ఉంటాడు రోనన్. ఈ మూమెంట్లోనే ఇన్ఫినిటీ స్టోన్ దొరికిన తర్వాత మన మెయిన్ టైం లైన్లో థానోస్ మాటకి ఎదురు వెళ్ళి గ్జాండర్ని అటాక్ చేస్తాడు రోనన్. కానీ ఇక్కడ ఈ యూనివర్స్లో థానోస్కి ఎదురెళ్ళి ఫైట్ చేసి గెలిచినట్టుగా చూపించారు. అండ్ ఆల్సో థానోస్తో పాటుగా గమోరా కూడా చనిపోయినట్టుగా మెన్షన్ చేశారు. అండ్ ఆ వార్ రూయిన్స్లో తన డెత్ కోసం వెయిట్ చేస్తున్న నెబ్యులాని నోవా ప్రైమ్ కనిపెట్టి తన క్రిమినల్ రికార్డ్ని అంతా క్లియర్ చేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేసేందుకు గాను అవకాశం ఇస్తుంది. నెబ్యులా కూడా ప్లెడ్జ్ చేస్తుంది నోవా కార్ప్ సోల్జర్గా. అయితే ఇదంతా ఎలా ఉండగా ఆర్మీని గ్యాదర్ చేసి రోనన్ గ్జాండర్ పైన అటాక్ చేయడానికి వస్తాడు. ఇక్కడే గ్జాండర్ ఒక ఇంపెనిట్రబుల్ ప్లానెటరీ షీల్డ్తో తమ ప్లానెట్ని కవర్ చేసి రోనన్ ఫోర్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ షీల్డ్ యొక్క డిజైన్ చూసినట్లయితే నాకు ఇటర్నల్స్ అండ్ సెలెస్టియల్స్ గుర్తొచ్చారు. సేమ్ సర్కిల్స్ ప్యాటర్న్ని మనం ఇటర్నల్స్ మూవీలో కూడా వాళ్ళ స్పేస్ షిప్స్ పైన అండ్ ఆల్సో వాళ్ళ కాస్ట్యూమ్స్ పైన అండ్ వాళ్ళు జనరేట్ చేసే వెపన్స్లోనూ కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో ఇలా మన ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాలి అనేది టోనీ స్టార్క్ యొక్క డ్రీమ్ కూడా. తమ ప్లానెట్కి అరౌండ్ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ని నిర్మించాలి అనేది స్టార్క్ యొక్క డ్రీమ్. అండ్ ఆ షీల్డ్ లోపల క్రైమ్ని ఫైట్ చేయడానికి గాను అల్ట్రాన్ బాట్స్ అన్నట్టు ఇదే ఏజ్ ఆఫ్ అల్ట్రాన్కి దారితీస్తుంది. ఎనీవే, గ్జాండారియన్స్ యొక్క ఈ మూవ్ అనేది టెంపరీ ప్రొటెక్షన్గా మాత్రమే హెల్ప్ అవుతుంది తప్పితే పర్మనెంట్ కాదు. ఆ షీల్డ్కి మ్యాక్సిమం 50 years లైఫ్ ఉంటుంది, ఆ తర్వాత కొలాప్స్ అవుతుంది. అయితే రోనన్ ఫోర్సెస్ నుంచి కాపాడుకోవడానికి షీల్డ్ని పెట్టుకున్నప్పటికీ షీల్డ్ లోపల క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోద్ది. యాండు డెత్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి గాను నెబ్యులా తన డెత్ ప్లేస్కి వెళ్తుంది. అక్కడ తన వెపన్ని తీసుకుని చూడగా దానిలో ఏదో హెవీ డేటా ఉంటుంది. అది చూడగానే అర్థమవుతుంది యాండు ఏదో పెద్ద మ్యాటర్లో వేలు పెట్టాడని. గ్జాండర్ డేటాబేస్లో ఎక్కడ వెతికినా సరే ఆ డేటా ఐడి దొరకదు. కరెక్ట్గా అదే టైంకి నోవా ప్రైమ్ కాల్ చేసి ప్రైవేట్ లైన్కి వచ్చి యాండు ఏవో డార్క్ ఫోర్సెస్తో టైఅప్ అయ్యాడు, గ్జాండర్కి ఇంకా కొన్ని హార్స్ మాత్రమే ఉంది, ఎలా అయినా ఏదేమైనా సరే ఆ డేటాని నువ్వు చీకటి పడే లోపల తీసుకురావాలని చెప్తుంది. నెబ్యులా అప్పుడు గ్జాండర్లోని ఒక క్లబ్కి వెళ్తుంది డొనాల్డ్ డక్ని మీట్ అవడానికి గాను. డొనాల్డ్కి యాండు చనిపోయాడు అనేది అర్థమవుతుంది. నెబ్యులా చేతిలో ఒక యారోని చూసి నెబ్యులా ఆ యారోలో స్టోర్ అయిన డేటాను చూపించి ఇదేంటి అని అడగగా అప్పుడే అక్కడికి డ్రింక్స్ సర్వ్ చేయడానికి వచ్చిన కోర్క్ ఆ డేటా ఓల్డ్ సిటీలో ఉన్న మెయిన్ ఫ్రేమ్ కోర్ మ్యాప్ అని చెప్తాడు. అందులో ప్రొటెక్టివ్ షీల్డ్ యొక్క సోర్స్ కోడ్ ఉంటుందని మెన్షన్ చేస్తాడు. అది యూనిట్ B42లో ఉందని, అక్కడికి వెళ్ళిన ఎవరు కూడా తిరిగి రాలే అని చెప్తాడు. అది విన్న నెబ్యులా వెంటనే ఎవరో షీల్డ్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారని ఆపడానికి రెడీ అవుతుంది. అయితే గ్జాండర్ యొక్క హై అండ్ సెక్యూరిటీని బ్రీచ్ చేసిన రెప్యుటేషన్ ఉన్న క్రిమినల్ని తీసుకుని ఆ సోర్స్ కోడ్ని కాపీ చేయాలనుకుంటుంది. అతని నేమ్ వచ్చేసి యాన్ రాగ్. ఇతను ఒక క్రీ సోల్జర్. ఇతను మనం ఆల్రెడీ కెప్టెన్ మార్వెల్ ఫస్ట్ మూవీలో చూసాం. అమాంగ్ ద మెయిన్ యాంటాగనిస్ట్గా యాక్ట్ చేశాడు. ఇతని దగ్గరికి వెళ్తుంది నెబ్యులా అండ్ గార్డ్స్తో ఫైట్ చేసి ఆ ప్రిజన్ నుంచి ఎస్కేప్ చేపిస్తుంది. అండ్ ఇద్దరు కలిసి ఆ B42 లొకేషన్కి వెళ్తారు.
కోర్ దగ్గరికి వెళ్ళి నెబ్యులా ఆ కోర్ యొక్క సోర్స్ కోడ్ని కాపీ చేసి సోర్స్ ఫైల్స్ని డిలీట్ చేసేస్తుంది. సోర్స్ కోడ్స్ని కాపీ చేసుకున్న నెక్స్ట్ మూమెంట్ కాన్రాగ్ నెబ్యులా బ్రెయిన్కి చిప్ని తగిలించి ఆ కోడ్ని కాపీ చేసేసుకుంటాడు. అండ్ నెబ్యులాని ఆ కోర్ దగ్గరే వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఏదోలా ఎస్కేప్ అయ్యి బయటికి వచ్చిన నెబ్యులాకి తెలిసేది ఏంటంటే ఈ ఆపరేషన్ని వెనక నుంచి నడిపిస్తుంది నోవా ప్రైమ్ లేడీ. ఎందుకు అని అడగ్గా గ్జాండర్ నాశనం అయిపోతుంది, రోనన్కి సరెండర్ అయిపోతే ఈ ప్లానెట్కి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో తన టేబుల్ దగ్గర నాకు కూడా ఒక ప్లేస్ ఉంటుంది అని డీల్ చేశాడని చెప్తుంది. షీల్డ్ని డిస్ట్రాయ్ చేయాలంటే ఆ సోర్స్ కోడ్ కావాలి అండ్ ఆ సోర్స్ కోడ్ని యాక్సెస్ చేయాలంటే ఒక సైబార్గ్ కావాలి. అందుకే ఈ ప్లే చేశా అని చెప్పి నెబ్యులాని చంపేసి బాడీని మెల్ట్ చేసేయమంటుంది. నెబ్యులా ఏదో ఒకలా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి డొనాల్డ్ దగ్గరికి వస్తుంది. ఆమెను రిపేర్ చేసి ఏమైందని అడగ్గా గ్జాండర్ ఎండ్ అవబోతుంది, నోవా ప్రైమ్ షీల్డ్ని డిస్ట్రాయ్ చేయబోతుంది అని చెప్పి టీమప్ అయ్యి వెళ్ళి ఆపుదామని స్టార్ట్ అవుతారు. అండ్ ఇక్కడే నెబ్యులా యాండి యొక్క అవుట్ఫిట్ని వేసుకుంటుంది అండ్ తన వెపన్ని తీసుకుని నోవా ప్రైమ్ ఫెసిలిటీకి వెళ్తారు. షీల్డ్ డిస్ట్రాయ్ అవ్వకుండా ఆపి నోవా ప్రైమ్ లేడీని పట్టుకుంటుంది నెబ్యులా. ప్రీవియస్లీ నెబ్యులాకి అవకాశం ఇచ్చిన మూమెంట్ని గుర్తు చేసేలా నెబ్యులా ఇప్పుడు నోవా ప్రైమ్ని టేక్ మై హ్యాండ్ అంటూ అడుగుతుంది. బట్ ఆమె షూట్ చేయడానికి ట్రై చేసి హ్యాండ్ స్లిప్ అయి పడిపోద్ది. అండ్ ఆల్సో ఆ షీల్డ్ డిస్ట్రాయ్ అవుతుంది అనుకుని గ్జాండర్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతున్న రోనన్ షిప్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అవుతాయి అండ్ అతను కూడా చనిపోతాడు. అలా డిస్ట్రాయ్ అవ్వాల్సిన గ్జాండర్ని నెబ్యులా అండ్ టీమ్ కలిసి సేవ్ చేశారు అన్నట్టు ఈ ఎపిసోడ్ని ఫినిష్ చేశారు. సీజన్ 2 కూడా సీజన్ 1 టెంప్లెట్లోనే వెళ్తుంది. ఎవ్రీ ఎపిసోడ్ ఒక కొత్త స్టోరీ, లాస్ట్లో వాచర్ ఒక మల్టీవర్స్ లెవెల్ థ్రెట్ని ఆపడానికి గాను అసెంబుల్ చేస్తాడు అన్నట్టు అవబోతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.